అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నవంబర్ 20వ తేదీ భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజుగా చెప్పుకునే రోజు. ఆ రోజు సముద్ర మార్గం గుండా పాకిస్తాన్కి చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో చొరబడి తాజ్ హోటల్లో పాగా వేసి 173 మందిని ఊచకోత కోయడంతో పాటు సుమారు 320 మందిని గాయపరిచారు. కసబ్ నేతృత్వంలో జరిగినటువంటి ఆ రోజు దాష్టికాన్ని పరిణామాలు తీసుకున్నటువంటి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా నవంబర్ 20వ తేదీ ముందే సముద్ర తీరంలో మాత్రం సాగర్ కవచ్ పేరుతో ఆపరేషన్ నిర్వహిస్తుంది. ఈ ఆపరేషన్ మాత్రం చిక్కోలు జిల్లాలో 193 కిలోమీటర్ల తీరం విస్తరించిన ఈ సాగర్ కవచ్ కార్యక్రమం మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనికి సంబంధించిన తీరంలో పోర్ట్ కలింగపట్నం, భావనపాడు, బారువా మెరైన్ పోలీస్ స్టేషన్ ఉన్నాయి. వాటికి సంబంధించిన 21 మంది, అదేవిధంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి 474 మంది సిబ్బంది ఎవరైతే సముద్ర మార్గం గుండా వచ్చి ఈ భూభాగం మీద నుండి గమ్యం చేరేందుకు చేస్తున్న ప్రయత్నం ఉందో ఆ నలుగురిని పట్టుకునేందుకు ఈ సిబ్బంది అంతా కూడాను 2 రోజుల పాటు ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. చూస్తే కనుక సముద్రం నిర్మానుష్యంగా ఉంటుంది. సముద్రం మార్గం నుండి అడుగు పెట్టిన తర్వాత ఒడ్డును చూస్తే కనుక దట్టమైనటువంటి జీడి, అదేవిధంగా సర్వే తోటలు. ఒక ఉగ్రవాది కనుక మైదాన ప్రాంతంలోకి వచ్చి అటు కనుక చొరబడితే మైదాన ప్రాంతం వైపు ఎటు వెళ్తాడో తెలియనటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇటు సుమారు 193 కిలోమీటర్లో 255 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఆ మత్స్యకార గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తం చేస్తారు. ఎందుకంటే ఈ కవచ్ నిర్వహించేందుకు మాత్రం స్థానిక ప్రజల సహకారం కూడా కావాలి. కాబట్టి ఆయా గ్రామాల్లో దండోరాలు వేసి నిర్వహిస్తున్నటువంటి ఈ ఆపరేషన్ కార్యక్రమంలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనుక కనిపిస్తే వారికి సమాచారం ఇవ్వాలని ముందస్తుగానే దండోరా నిర్వహిస్తారు. పోలీసులు మాత్రం నిన్న చేపట్టినటువంటి ఈ సాగర్ కవచ్ కార్యక్రమంలో నిన్న సముద్ర మార్గం నుండి వచ్చినటువంటి ఆ 4 ఉగ్రవాదులు ఎవరైతే ట్రయల్ రన్గా నిర్వహిస్తున్నారో వారు ఇప్పటికే మైదాన ప్రాంతం చేరుకున్నారు. మైదాన ప్రాంతం చేరుకున్న వారు మాత్రం వారు సూచించినటువంటి ఆ గమ్యాన్ని చేరకముందే వారి దగ్గర నుండి ఆర్డీఎక్స్ని స్వాధీనం చేసుకోవాలి, ఆ 4 కూడా పట్టుకోవాలని ఉద్దేశంతో నిర్వహిస్తున్నటువంటి ఈ సాగర్ కవచ్ ఆపరేషన్ మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు, సివిల్ పోలీసులతో పాటు మెరైన్ పోలీసులు కూడాను నిన్నటి నుండి 2 రోజుల పాటు ఈ ఆపరేషన్ చేస్తే ఈరోజు ఉగ్రవాదులు 4 కూడా మైదాన ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. నిన్న కూడాను అనుమానితంగా తిరుగుతున్నటువంటి ఆ ఉగ్రవాదిని కూడా పట్టుకోవడం జరిగింది. ఇంకా 3 మాత్రం వారు ఎక్కడ చేరుతారు అన్న విషయంలో మైదాన ప్రాంతంలో వీరంతా కూడా జల్లెడ పడుతున్నారు. ముంబై ఘటనను పరిగణనలు తీసుకున్న భారత ప్రభుత్వం కోస్టల్లో మాత్రం నవంబర్ నెల వచ్చిందంటే మాత్రం ఈ ఆపరేషన్ మాత్రం సక్సెస్ఫుల్గా నిర్వహించి స్థానిక ప్రజలకు అప్రమత్తం చేయాలి. ఎందుకంటే ఆ రోజు ముంబై సముద్ర మార్గం గుండా వచ్చి ముంబైలో తాజ్ హోటల్లో పాగా వేసి వారు మాత్రం 10 మంది జిహాద్కి సంబంధించినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు వారు దాంట్లో 26వ తేదీ నుండి 29వ తేదీ వరకు కూడా హోటల్లో సృష్టించినటువంటి ఆ దాష్టికం మాత్రం ఇప్పటికి కూడా భారతదేశం అంతా కూడా ఉలిక్కి పడే ఘటన. ఆ ఘటనలో చనిపోయిన వారు మాత్రం 173 మంది కాగా 308 మంది గాయాలతో బయటపడ్డారు. వారు సృష్టించిన బీభత్సలో వారు వాడినటువంటి మారణాయుధాలు, వారు పేలినటువంటి ఆర్డెక్స్ ఇవన్నీ కూడా పరిణామాలు తీసుకొని దాన్ని కళ్ళకి కట్టినట్టు చూపించి ఉగ్రవాదులు ఎవరు కూడాను భూభాగం మీద సముద్ర మార్గం కూడా రాకుండా అడ్డుకునేందుకు ఈ ఆపరేషన్ దోహదపడుతుంది. ఈ విషయంలో స్థానిక ప్రజలు కూడాను ఎవరైనా కొత్త వ్యక్తులు అంటే ఈ కవచ్ నిర్వహించిన రోజే కాకుండా అంటే సాధారణ రోజుల్లో కూడా ఎవరైనా అనుమానితులు కనుక తీరం వెంబడ భూభాగం మీదకి వచ్చినట్టయితే వారికి కూడా ఇదొక గుణపాఠం కావాలి. ఎవరో వచ్చారు కదా అని చూసి చూడకుండా పోకుండా వారికి పట్టుకొని వారి సమాచారాన్ని పోలీసులకి, మెరైన్ పోలీసు కూడా ఇవ్వాలి. ఇటువంటి పరిణామాల కోసమే ఈ సాగర్ కవచ్ కార్యక్రమం మాత్రం 2008 నుండి ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తున్నారు. కోస్టల్లో ఇటువంటి పరిణామాలు ఉన్నాయంటే మైదాన ప్రాంతంలో ఆ తనిఖీలు ఏ విధంగా ఉన్నాయో వెళ్ళి చూద్దాం రండి. అక్కడ తీరంలో ఏ విధంగా గస్తీ కాస్తున్న విషయాన్ని వివరించినటువంటి ఆర్టీవీ ప్రస్తుతం మైదాన ప్రాంతంలో
ఎవరైతే ఈ 193 కిలోమీటర్ల తీరంలో ఉన్నటువంటి ఆ తీరాన్ని దాటి మైదాన ప్రాంతం చేరినటువంటి ఈ 4 ఉగ్రవాదులు ఉన్నారో వారిని పట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో ప్రస్తుతం మనం కలెక్టరేట్ వద్ద ఉన్నాం. ఇక్కడ కూడా పోలీసులు ఎక్కడైతే సముద్ర మార్గం నుండి భూభాగంకి వచ్చారో వారిని పట్టుకునేందుకు చేసినటువంటి ప్రయత్నంలో మాత్రం ఇక్కడ ఏదైతే కళింగపట్నం పోర్టుకు ఇది మెరైన్ పోలీస్ సంబంధించి ఇద్దరు మాత్రం పట్టుకోవడం జరిగింది. 193 కిలోమీటర్ల తీరం ఉన్నటువంటి చిక్కోలు తీరంలో మాత్రం సాగర్ కవచ్ కార్యక్రమం ప్రతి ఏడాది కూడా పోలీసులు ప్రతిష్టాన్ని నిర్వహిస్తున్నారు. 2008 నవంబర్ 26వ తేదీన ముంబైలో తాజ్ హోటల్ని వేదిక చేసుకొని సముద్ర మార్గం నుండి వచ్చినట్టు 10 మంది పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాదులు సృష్టించిన దాష్టికాన్ని పరిణామాలు తీసుకున్న భారతదేశ ప్రభుత్వం మాత్రం కోస్టల్లో ఈ నెలలో ప్రతి సంవత్సరం కూడా ఈ సాగర్ కవచ్ నిర్వహిస్తుంది. అందులో భాగంగానే ఈ ఆపరేషన్లో భాగొన్నటువంటి ఇప్పటివరకు లాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి 447 మంది, అదేవిధంగా మెరైన్ పోలీసులు అంటే 3 స్టేషన్లు ఇటు భావనపాడు, అదేవిధంగా చూస్తే పోర్ట్ కళింగపట్నంతో పాటు అటు బందరాడు ఈ 3 మెరైన్ పోలీసులు 120 మంది వీరందరూ కూడాను ఈ ఆపరేషన్లో ఎవరైతే భూభాగం మీదకి వచ్చి విధ్వంసం సృష్టించాలనుకుంటున్నారో వారందరినీ కూడా చాకచక్యంగా పట్టుకుంది. వారు మాత్రం రద్దీ ప్రదేశాలతో పాటు చారిత్రక దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, అదేవిధంగా కలెక్టరేట్, మరోవైపు చూస్తే ఎస్పీ బంగ్లా ఇలాంటివి టార్గెట్ చేస్తారు. వాటిని ముందుగా ఐడెంటిఫై చేయకుండా వారు వచ్చే మార్గాలను కట్టడి చేసేందుకు చేసినటువంటి ప్రయత్నంలో కళింగపట్నం పోర్ట్ మెరైన్ పోలీసులకు సంబంధించినటువంటి ఎటువంటి మెలకలు తీసుకున్నారు, అటు అదేవిధంగా ఉన్న 2 మెరైన్ పోలీసులు కూడా ఎటువంటి మెలకలు 2 రోజుల పాటు నిర్వహించిన ఈ సాగర్ కవచ్ నిర్వహణలో మాత్రం ఎటువంటి సక్సెస్ సాధించారు అనే విషయం ప్రస్తుతం అంతా మాట్లాడే మెరైన్ సిఐ ప్రసాద్ ఉన్నారు. చూస్తే కనుక ప్రతి సంవత్సరం కూడా ఏదైతే సాగర్ కవచ్ 2028 నవంబర్ 26వ తారీఖున జరిగిన దాస్తిని పరిధి తీసుకున్న భారతదేశ ప్రభుత్వం ఈరోజు ఆ కవచ్ కార్యక్రమంలో ఎటువంటి మెలకులు పాటిస్తుంటారు, ఎంతమంది ఎవరైనా సముద్ర మార్గం దాటి మైదానం ప్రాంతానికి వచ్చినప్పుడు వారిని పట్టుకునేందుకు మీరు ఎటువంటి మెలకులు పాటి మీరు చెప్పినట్టు 2008 నవంబర్ 26 ఈ తాజ్ హోటల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకునే సెంట్రల్ గవర్నమెంట్ ఈ మెరైన్ అనే సంస్థని చేయడం జరిగింది, స్థాపించడం జరిగింది. ఇది 2008 2009 నుంచి కూడా ఇది 2009 2010 నుంచి మెరైన్ పోలీస్ స్టేషన్ మన స్టేట్ వరకు వచ్చేసరికి 21 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. 21 పోలీస్ స్టేషన్స్ కూడా కోస్టల్ ఏరియాలో ఆపరేట్ చేస్తుంటాయి. మనకి 974 కిలోమీటర్లు కోస్టల్ లైన్ ఉంది. అదే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి వచ్చేసరికి 194 కిలోమీటర్స్ కోస్టల్ లైన్ ఉంది. ఇది ఏంటంటే ఎవ్రీ ఇయర్ హాఫ్ ఆఫ్ ది క్వార్టర్ హాఫ్ ఆఫ్ ది ఇయర్లో ఈ కోస్టల్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. దీని తల ముఖ్య ఉద్దేశం ఏంటంటే సముద్ర మార్గం ద్వారా ఎవరైనా వస్తే మనకి ఈ ఫిషరీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు తెప్పల ద్వారా పడవల ద్వారా సముద్రంలోకి వెళ్తుంటారు కదా, వీళ్ళని మనం సెన్సిటైజ్ చేయాలన్నమాట. వీళ్ళు ఏంటంటే వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరైనా సముద్రంలో ఎవరైనా తారసపడినా వీళ్ళు బోట్లోకి ఎవరైనా వచ్చినా, అదేవిధంగా మాకు ఈ ఫిషర్మెన్ విలేజ్ ఉంటాయి, ఈ విలేజ్లో కూడా ఎవరైనా కొత్త వ్యక్తులు తారసపడినా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని. నవేడేస్ ఈ సంఘ విద్రోహ సఖిలే కాకుండా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎక్కువ జరుగుతుంది. గాంజా కానీ లేకపోతే కల్తీ సారా కానీ డ్రగ్స్ కానీ. ఎందుకంటే ఇక్కడ ఎయిర్పోర్ట్స్, ఈ నెక్స్ట్ రైల్వే స్టేషన్స్, ఈ ట్రాన్స్పోర్టేషన్ దగ్గర ఎక్కువగా తనిఖీలు జరగడం వల్ల సముద్ర మార్గాన్ని కూడా ఎక్కువగా ఎవరైతే ఈ ట్రాన్స్పోర్ట్ చేసేవారో ఎన్నుకోవడం జరుగుతుంది. దాన్ని కూడా భాగంగా అది కూడా మనల్ని టాప్ ప్రయారిటీ కూడా ఈ మధ్యన ఇవ్వడం జరిగింది. దానిలో ఏడాదికి 2 పర్యాలు నిర్వహించినటువంటి ఈ సాగర్ కవచ్ కార్యక్రమంలో ఇప్పటి వరకు నిర్వహించిన దాంట్లో ఎవరైనా కూడా అనుమానితులు కానీ పట్టుకోవడం ఘటన జరిగిందండి. నిన్న ఒక 2 ప్లేసుల్లో వల్నరబుల్ ఇన్స్టాలేషన్స్ అనేది మన దగ్గర 23 మన జిల్లాలో 23 ఉన్నాయి. లైక్ రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, అలాగే టెంపుల్స్ అరసవిల్లి కానీ, శ్రీముఖలింగం కానీ, శ్రీకూర్మం కానీ. అలాగే నిన్న మనము అరసవిల్లి టెంపుల్ దగ్గర కూడా పెట్టడానికి ప్రయత్నిస్తే మన ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ప్రకారం వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి కోస్టల్ పోలీస్ స్టేషన్ దగ్గర లైట్ హౌస్ అక్కడ కూడా పెట్టడానికి ప్రయత్నిస్తే నన్ను పట్టుకోవడం జరిగింది. మార్నింగ్ మనకి ఆర్టీసీ కాంప్లెక్స్లో పెట్టడానికి ప్రయత్నిస్తే పట్టుకోవడం జరిగింది. జస్ట్ ఒక అరగంట బ్యాక్ ఇక్కడ మన కలెక్టరేట్లో కూడా పెట్టడానికి ప్రయత్నిస్తే మనం వాళ్ళని పట్టుకోవడం జరిగింది. చూస్తే కనుక ప్రస్తుతం ఈ ఆపరేషన్లో ఆ 4గురిని ఐడెంటిఫై చేసేందుకు కోస్టల్ నుండి మైదాన ప్రాంతానికి వారు వచ్చారంటే అక్కడ తనిఖీలు వైఫల్యం అని అనుకోవచ్చా, లేకపోతే ఆపరేషన్లో భాగంగా వాళ్ళు ఎక్కడ టార్గెట్స్ అక్కడ వారిని పట్టుకునే ప్రయత్నం? మీరు అన్నట్టు అది వాస్తవమే. కోస్టల్ అంటే సముద్ర మార్గం ద్వారా రావచ్చు, లేదనుకుంటే వాళ్ళేమో రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ ద్వారా కూడా రావచ్చు. ఇప్పుడు వీళ్ళు వచ్చేది మనకి సముద్ర మార్గంలో రాలేదు. సముద్ర మార్గంలో కూడా మనం అన్ని ప్రదేశాల్లో కూడా వేస్తే అది మీరు అన్నట్టు వాళ్ళు సముద్ర మార్గంలో వస్తే మీరు మనకు ఫెయిల్ అయినట్టు.
వీళ్ళు రోడ్డు మార్గం ద్వారా వచ్చారు కాబట్టి మనం ఇలా పట్టుకున్నాం. సో ఇది కేవలం సాగర్ కవచ్లో భాగంగా మైదాన ప్రాంతంలో కూడా తనిఖీలు ముమ్మరంగా ఉండే ఎవరైతే అంటే మిమ్మల్ని కళ్ళు కప్పి సముద్ర మార్గం కూడా ఇలాగ తనిఖీ ఉంటుంది సాగర్ కవచ్ కార్యక్రమం, అందుకే రోడ్డు మార్గంగా ఉట్టించి వారి టార్గెట్ని ఇచ్చివ్వడం. ఎస్ మీరు అన్నట్టు కరెక్ట్. సముద్ర మార్గం ద్వారా అయితే ప్రతి దగ్గర మొత్తం స్టేట్ అంతా కూడా ఈ 2 రోజులు ఎక్సర్సైజ్ జరుగుతుంది కాబట్టి పోలీస్ అయితే సుమారు 1500 మందితో ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది. సముద్ర మార్గంలో వస్తే కంపల్సరీ వాళ్ళ టార్గెట్ని రీచ్ అవ్వలేరు కాబట్టి రోడ్డు మార్గం ద్వారా వస్తే వాళ్ళని వాళ్ళు ఏదైతే టార్గెట్ని అచీవ్ అవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళు రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారు. చూస్తే ఇక్కడ 193 కిలోమీటర్లు 3 మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మీతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కోయిన్సైడ్గా ఈ నలుగురిని పట్టుకునేందుకు ఎటువంటి వ్యూహం రచిస్తారా, లేకపోతే అదొక ప్రక్రియలో భాగంగానే మీ అసెస్మెంట్ని వాళ్ళని చేసిన ప్రయత్నం? మేము వాళ్ళు కలిపి 2 కూడా ఇంటెలిజెన్స్ అనేది ఎక్స్చేంజ్ చేసుకునే ఇప్పుడు 1 ఎస్ఐ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది పట్టుకునే క్రమంలో. మిగతా 3 కూడా మా ఇంటెలిజెన్స్ ఇన్పుట్. మాకు కూడా ఎవ్రీ 1 అవర్ మీద నుంచి కూడా మీకు ఇలా జరగడానికి ఆస్కారం ఉందని చెప్పి ముందుకుంటే మనకి ఇన్పుట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనం గస్తీని నిర్వహించి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది చాకచక్యంగా. చూస్తే కనుక ముంబై ఘటనను పరిగణలోకి తీసుకున్న భారత ప్రభుత్వం మాత్రం మొత్తంగా కోస్టల్ పరిధిలో ఏడాదికి 2 పర్యాయాలు ఈ సాగర్ కవచ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ నిర్వహణలో ఎవరైతే సముద్ర మార్గం గుండా వస్తారో వారిని కట్టడి చేసేందుకు చేసిన ప్రయత్నంలో కనుక తనిఖీలు ముమ్మరవుతాయని వారు మాత్రం రహదారి మార్గం గుండా వారు అనుకున్నటువంటి ప్రదేశాలకు చేరి అక్కడ ఆర్డిఎక్స్ కావచ్చు విస్ఫోటకాలు చేపట్టేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం సాగర్ కవచ్ కార్యక్రమంలో ఎట్టి పరిస్థితుల్లో కూడాను కట్టడి చేసేందుకు వారు చేసిన ప్రయత్నం ఫలించింది చెప్పుకోవచ్చు. ముంబై ఘటన తర్వాత భారతదేశంలో ఈరోజు ఈ సాగర్ కవచ్ కార్యక్రమం మాత్రం ఉగ్రవాదులు భారతదేశం వైపు చూసేందుకు చేసిన ప్రయత్నం కూడా ఒక రకంగా తిప్పికొట్టే ప్రయత్నంగా దీన్ని పరిగణలోకి తీసుకుంటే మెరైన్ పోలీస్కి టాస్క్గా ఉన్నటువంటి ఈ ప్రక్రియలో మాత్రం లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా భాగస్వామ్యం అవుతారు. శ్రీకాకుళం జిల్లా 193 కిలోమీటర్ల తీరంలో ఏదైతే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి చారిత్రక దేవాలయాలు అదేవిధంగా ఎస్పీ కలెక్టర్ బంగ్లాలతో పాటు కార్యాలయాలు కూడా టార్గెట్ చేస్తారు. అందులో భాగంగా నిన్న అదే జనరద్దీగా ఉన్నటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఒకరిను, కలెక్టరేట్ వద్ద ఒకరు, అదేవిధంగా లైట్ హౌస్ కళింగపట్నం లైట్ హౌస్ దగ్గర ఒకరిని కూడా పట్టుకోవడం జరిగింది. ఇలా ఈ నలుగురిని పట్టుకున్న కార్యక్రమంలో భాగంగానే సాగర్ కవచ్ కార్యక్రమం సక్సెస్ అయిందన్నటువంటి సంతృప్తి మాత్రం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.